ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ రుచులు. ఈరోజు నేను స్నాక్ ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు స్నాక్ అడుగుతారు కదండి. బయట ఫుడ్ కానీ పెట్టే కంట ఇంట్లో తయారు చేసి పెడితే ఎంత బాగుంటుంది. నేను అంతకని ఇంట్లో తయారు చేసి పెడదామని చూస్తున్నాను. అమ్మమ్మ నాకు స్నాక్ కావాలని ఇప్పుడు వచ్చి వాళ్ళు అడుగుతారు అనమాట. దాని గురించి నేను స్నాక్ రెడీ చేద్దామని చూస్తున్నాను. నేను పొటాటో తోటి పాలకూర వేసి వాటితో నేను వడలు చేయబోతున్నాను. సుతిరిగా రండి. కొద్దిగా జీలకర్ర, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, పొటాటో తురుము, కరివేపాకు, కొత్తిమీర, పాలకూర, రుచికి సరిపడా సాల్ట్, జొన్న పౌడరు, శనగపిండి, వీటన్నిటితో నేను వడల చేయబోతున్నాను. ముందుగా బంగాళాదుంప తురుము, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, తరువాత పాలకూర, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి. ఇది కొద్దిగా కలుపుకుందామండి. ఫస్ట్ జొన్న పౌడర్ కూడా వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటున్నానండి, రుచికి సరిపడా సాల్ట్. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్న దాన్ని ఇలా పెట్టుకుని ఇలా కలుపుకున్నాం కదా. ఇలా వాటర్ పోసుకోక్కర్లేదు. మనకు అందులో ఉన్న క్యారెట్ వాటరు, బీట్రూట్ వాటరు, బంగాళదుంప వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే సరిపోద్ది మనకి. మనం వాటర్ కూడా పోసుకొని అవసరం లేదు. తర్వాత నేను ఆయిల్ పెట్టానండి. బాండీ నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను, బాండీ పెట్టుకున్నాను. ఇక్కడ ఇది ఆయిల్ వేడెక్కింది. వేసుకుందాం ఇందులో. ఇలా చేసుకుని ఉండల కింద చేసుకుని, సింపుల్ అండి. మన దీనికి మళ్ళీ వేరే కవర్ తెచ్చుకోవాలి, ఆయిల్ అంటించుకోవాలి, ఇవన్నీ ఏమీ లేదండి. ఇంతే సింపుల్. ఇలా వేసుకోవడమే, అంతేనండి. ఇంతేనండి, వెరీ సింపుల్, అంతే. నేను చేసే ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఈజీగా అయిపోయాయి. అన్నీ ఈజీగానే చూపిస్తున్నాను. మీరు చక్కగా చూసుకుని మీరు చక్కగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు కూడా తయారు చేసుకుని రండి. ఇంట్లో అన్నీ ఉంటాయి కనుక మనకి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇవి హెల్తీగా కూడా ఉంటాయి, చిన్నపిల్లలతో సహా తినొచ్చు. రెడీ అయిపోయినాయండి. తీసుకుందాం, ప్లేట్లోకి తీసుకుందాం మనం. వడ రెడీ అయిపోయిందండి. స్నాక్ టైం కదా, నేను టీ తాగుతూ ఈ స్నాక్ తిందామని చూస్తున్నాను. నేను టీ టైం కూడా కదా. ఇదిగోండి ఎలా ఉన్నాయో చూడండి మీరే. అయ్యండి, చాలా బాగున్నాయండి. బాల్కనీలో కూర్చుంటుంది ఏంటి ఇది అత్తమాను అనుకుంటున్నారా? బాల్కనీలో కూర్చోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకని నేను బాల్కనీలో కూర్చుని ఆస్వాదిస్తున్నాను అన్నమాట ఇవన్నీ. క్యారెట్ తినమన్నాం అనుకోండి, నాకు వద్దు మమ్మీ అంటారు. బీట్రూట్ తినమన్నాం అనుకోండి, నాకు వద్దు మమ్మీ అంటారు. అందుకనక అవన్నీ మిక్స్డ్ చేసి ఇలాగ మీరు స్నాక్ తయారు చేశారనుకోండి, తినమని కూడా అనరు. పెట్టి కొలిది కూడా ఇంకా ఇయ్యి అని చెప్పేసి అని అడుగుతారు. ఇలా తయారు చేసి మీరు పెట్టండి, ఒకసారి పిల్లలకి ట్రై చేయండి. బాయ్.